ఎస్. మనం అంటే ఎలా చూడొచ్చండి ఓవరాల్గా జిట్టా బాలకృష్ణారెడ్డి రాజకీయంగా ఏ రకంగా ఆయన అకామిడేట్ కాలేకపోయారు, కొంత మానసిక ఒత్తిడి కూడా గురయ్యారంటూ ఆ, అందువల్లే ఈ బ్రెయిన్ ఇన్ఫెక్షన్ అయిందంటూ కూడా రకరకాల వాదనలు ఉన్నాయి. కానీ సరే ఏదేమైనా జిట్టా బాలకృష్ణారెడ్డి మృతి తీరని లోటు, మలిదశ ఉద్యమకారుడిగా చాలా ఆయన ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించారు. మీకు కూడా తెలుసు, అప్పట్లో మీ ఉద్యమ సహచరులుగా ఉన్నారు. సో జిట్టా బాలకృష్ణారెడ్డి మృతికి సంబంధించి మీరు ఎట్లా స్పందిస్తారు? చెప్పడానికి ఏముంది, తెలంగాణ ఉద్యమంలో అనేక మంది కంట్రిబ్యూషన్ ఉన్నప్పటికీ క్రియాశీలకంగా అన్ని ఆర్థిక వనరులు శ్రమని శక్తిని కూడా తీసుకొని పనిచేసినటువంటి గొప్ప నాయకుడు జిట్టా బాలకృష్ణ. ముఖ్యంగా సౌత్ తెలంగాణలో మీ అందరికీ తెలుసు, దక్షిణ తెలంగాణలో ఆనాడు తెలంగాణ ఉద్యమం టిఆర్ఎస్ వచ్చిన తర్వాత అంత బలంగా లేదు ఉత్తర తెలంగాణతో కంపేర్ చేస్తే. అట్లా ఉన్నటువంటి పరిస్థితుల్లో భువనగిరిలో మా నల్గొండ జిల్లా ప్రభావం కూడా చూపెట్టడానికి భువనగిరి ఉద్యమం కూడా ఒక కారణమైంది. తర్వాత ఉన్న ఉద్యమాలు తీవ్రతరం అయిన తర్వాత మా లాంటి వాళ్ళం దాన్ని ఇంకొంచెం వేగవంతం చేసినప్పటికీ ఆ ఇనిషియల్ స్టేజెస్ లో భావవ్యాప్తికి కానీ అదే విధంగా బాగా డౌన్ ట్రాడ్ నుంచి వచ్చిన వాళ్ళతో పాటు విద్యార్థికులుగా ఉన్నటువంటి వాళ్ళు, సంపన్న వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా మొబిలైజ్ చేయడంలో తన పాత్ర చాలా గొప్పది. ఎన్ఆర్ఐల నుంచి కూడా మద్దతు కూడగట్టడం కానీ, అదే విధంగా ఎడ్యుకేటెడ్ కూడగట్టడంలో తన పాత్ర చాలా గొప్పది. ముఖ్యంగా తెలంగాణ సంబరాల పేరు మీద కానీ, భువనగిరి ప్రైడ్ ని చాటి చెప్పడంలో కానీ తనొక వినూతనమైన పద్ధతిలో ముందుకు వెళ్ళింది. చివరి దాకా తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకొని వెళ్ళారు. ఈ రాష్ట్రం సాకారం అవడంలో ఆయన పాత్రని ఎవరు కాదనలేంది. ఇవాళ చాలా మంది పదవులు రాలేదనేటువంటి మానసికమైన ఒత్తిడి సహజంగానే ఎవరికైనా మాలాంటి వాళ్ళకు ఉంటే ఉండవచ్చు, కానీ పెద్ద ఇష్యూ కాదు. తెలంగాణ రాష్ట్రం కోసం కంట్రిబ్యూట్ చేయదలుచుకుని చేసినాం. మేము మినిస్టర్లం అవుతాం, ఎమ్మెల్యే అవుతాం, మేమేమి ఉరుకులాడి చేయలేదు. దానికోసం మా పని మేము చేసినాం, అయిపోయింది. రాజకీయ పార్టీలుగా ఉన్నటువంటి వాళ్ళు, మేము పనిచేసిన పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఇవ్వాల్సిన అకామిడేషన్ దాని చర్చకు వదిలేద్దాం. ఇప్పుడు అది ఇష్యూ కాదు. ఎందుకంటే ఇంకా ఇవాళ మేము మళ్ళీ ఏ ఉద్యమ పార్టీలో పనిచేసినామో దానికి ఇద్దరం కలిసే వచ్చినాం. ఉద్యమం ఆనాడు ఉద్యమంలో పనిచేసినాం, బయటికి వెళ్ళిన ఆనాడు వెళ్ళిన తర్వాత కూడా ఇద్దరు కలిసే వచ్చినాం. చాలా విషయాలు చాలా సందర్భాల్లో చర్చించుకొని ముందుకు వెళ్ళినాం. ఇవాళ తను మొట్టమొదటి స్టేజ్ లో కొంత అనారోగ్యం గురైనప్పుడు నేనే కొంత పరిశీలన చూసి ఫాలో అప్ చేసినప్పుడు దురదృష్టం ఏంటంటే ఇట్లా అది రీసెల్ లింఫోమా అనేటువంటి ఒక అరుదైనటువంటి వ్యాధి బ్రెయిన్ కి సోకడం తోటి ఇమ్యూనిటీ లేకపోవడం ఇవన్నీ కారణాలతోటి తనకు ఇవాళ వారు మృత్యుకు దగ్గర కావాల్సి వచ్చిన పోరాడి ఓడినటువంటి పరిస్థితి వాళ్ళు. అందుకోసం వారి చరిత్రను ఎప్పటికీ ఎవరు మర్చిపోలేరు. హిస్టరీలో అట్లాగే వారి కుటుంబానికి ఇప్పటికే ఆయన హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత హరీష్ గాని, కేటీఆర్ గాని, జగదీష్ గాని, మొత్తం పార్టీ యంత్రాంగం అంతా ఇంక్లూడింగ్ స్థానిక గతంలో శాసనసభ్యుడిగా పనిచేసిన పైలశేఖర్ రెడ్డి గారు అందరూ ఫాలో అప్ చేసిన. నేనైతే ఆల్మోస్ట్ 3 months నుంచి కంటిన్యూస్ తిరుగుతూనే ఉన్నా. మా బాధ్యత నిర్వర్తించిన భవిష్యత్తులో కూడా అండగానే ఉంటుంది. రైట్. ఎస్, థ్యాంక్ యూ చెరుకు సుధాకర్ గారు. రైట్, ఇది జిట్టా బాలకృష్ణారెడ్డి మృతితో ఒకసారిగా బీఆర్ఎస్ శ్రేణుల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. జిట్టా బాలకృష్ణారెడ్డి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఆయన మృతి తీరని లోటంటూ అటు బీఆర్ఎస్ శ్రేణులు కూడా తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎస్, ఒకసారి జిట్టా బాలకృష్ణారెడ్డి నేపథ్యం చూద్దాం మనం. ఎస్, మనతో పాటు దరువు ఎల్లన్న కూడా జాయిన్ అయ్యారు. ఎల్లన్న గారు నమస్తే. జిట్టా బాలకృష్ణారెడ్డి మలిదశ ఉద్యమంలో చాలా కీలకంగా వ్యవహరించారు ఆయన. సరే, రాజకీయంగా కొన్ని ఒత్తిళ్ళు ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఉద్యమం కోసం చాలా కష్టపడ్డ వ్యక్తుల్లో జిట్టా బాలకృష్ణారెడ్డి పేరు కూడా ప్రముఖంగా ఉంటుంది, అది కాదండి. సో నిజంగా జిట్టా బాలకృష్ణారెడ్డి మృతి తీరని లోటుగానే మనం భావించాల్సి ఉంటుంది. మీకున్న అసోసియేషన్ ఎట్లాంటిది బాలకృష్ణారెడ్డి? వాస్తవంగా జిట్టా బాలకృష్ణ అన్న అట్లాంటి ఒక ఆత్మీయుడైనటువంటి అన్న నేను కోల్పోవడం నాకు చాలా బాధాకరంగా అనిపిస్తుంది అన్న. ఎంతో మందికి అసలు తెలంగాణలో ఉన్నటువంటి కళాకారులకు పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతున్న టైంలో ఒక కళా సంబరాల పేరు మీద నిజాం కాలేజ్ గ్రౌండ్ లో పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించి తన సొంత ఖర్చులతో నిర్వహించి యాదగిరి మన భువనగిరి కిల్లాకు లైట్లు వేసి పెద్ద కిల్లా అది
అసలు దానికి లైట్ చేయాలంటే మామూలు విషయం కాదు అది. అవును. అట్లా ఒక ఇక్కడ నుంచి కాదు, మన ఢిల్లీకి వెళ్ళి తెలంగాణ సంస్కృతిని అక్కడ ఉన్నటువంటి రాజకీయ నేతలకు వినిపించాలి. మాదొక ప్రత్యేకమైన భాష, మాదొక ప్రత్యేకమైన బతుకు, మా జీవన విధానం వేరు, మాకు ఆంధ్రులతో కుదరదని చెప్పి చెప్పడానికి, కేంద్రంలో ఉన్నటువంటి నాయకులకు కనువిప్పు కలగడానికి, తెలంగాణ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడానికి పెద్ద ఎత్తున ఢిల్లీలో కూడా సంబరాలు నిర్వహించారు. మా తెలంగాణ యాస భాష ఇదని చెప్పేసి. అంటే ఇటు తెలంగాణ ఉద్యమంలో ఒక కీలక భూమిక పోషించినటువంటి వ్యక్తి జిట్టా బాలకృష్ణ. అట్లాంటి వ్యక్తి సరే రాజకీయంగా అంటే పదవులు వచ్చినా రాకపోయినా, పదవులు అనుభవించకపోయినా ఒక నికార్సైన నిజాయితీ పరుడుగా తెలంగాణ ఉద్యమంలో పనిచేసిండు. నిజంగా రావాల్సి ఉండే, నిజంగా చెప్పాలంటే ఉద్యమంలో పనిచేసిన వాళ్లకు ఇలా రాష్ట్రం వచ్చిన తర్వాత కొన్ని అవకాశాలు దక్కాల్సి ఉండే. ఉద్యమం కోసం పనిచేసిన వాళ్ళు ప్రజలకు మరింత సేవ చేసే, మెరుగ్గా సేవ చేసే అవకాశం ఉండుంటే బాగుండని చెప్పేసి నేను ఒక ఉద్యమకారుడు కోరుకుంటున్నా. కానీ ఇట్లా అర్ధాంతరంగా అంటే ఒక ఉద్యమ సమిధ నిజంగా ఉద్యమం చేసి ఇలా సమిధ అయిపోయిండు. ఏం ఆయన అందరు చెప్తుంటే విన్నాం. అంటే చాలా అసలు ఉన్న డబ్బులల్లా ఎవరు వస్తే వాళ్ళకు ఎంత అంటే అంత ఖర్చు పెట్టుకుంటూ, ఏం కళాకారులు అయితే చాలు ప్రాణం తల్లడిల్లుటలు. కొండలని ఒక కళాకారుడు, అదే భువనగిరి ప్రాంతంలో కొండలని ఒక కళాకారుడు చనిపోయాడు, ఒక దళిత బిడ్డ చనిపోతే ఆయన విగ్రహాన్ని పెట్టించాడు వాళ్ళ ఊర్లో. కళాకారుల మీద అంత ఎనలేని ప్రేమ. అంటే ఉద్యమకారులన్న